సురేష్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలో ఉన్నా లేకపోయినా ఉండారనే చెప్తున్నారు. ఒక ప్రత్యక్ష ఎన్నికలో లేకపోయినా పార్టీలో ఒక ముఖ్య స్థానంలో ఉన్నా కూడా అతనికంటూ ఒక వర్గము, ఆయనకంటూ ఆయన అభిమానించే ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు బాల్కొండలో కావచ్చు, ఆర్మూర్లో కావచ్చు, ఖచ్చితంగా ఎక్కడ నిజామాబాద్ ఎక్కడైనా ఉండే ఉంటారనమాట మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు. అయితే ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చూసాం, నాయకులు పార్టీలు మారుతారు తప్పితే ప్రజలు కొంతమంది క్యాడరు పార్టీలు మారు, వాళ్ళ మనోభావాలు ఒక విధంగా ఫిక్స్ అయి ఉంటారన్నమాట. అలాంటి సందర్భంలో మీరు పార్టీ మారారు, మీ వెంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కూడా మీ వెంటే నడుస్తారు అన్న ధీమా మీకుందా? తప్పనిసరిగా ఉంది. ఎందుకు ఉందంటే ఎక్కువ శాతం మా పార్టీ క్యాడర్ అంతా కూడా మాతో వచ్చారు, కానీ కొందరు కమిటెడ్గా ఉన్నారు, అలా ఉండిపోయారు. అది గౌరవిస్తాను వారి వారి అభిప్రాయాలను. ప్రజల విషయానికి వస్తే ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు సురేష్ రెడ్డిపై ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే అధికారం పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, అధికారం లేనప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని వదిలి ఉండలేను. ఒకటి, నేను అడిగేది, పోరాటం చేసేది ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు. కాబట్టి ఒక బ్రాండ్ పడిపోయాది. సురేష్ రెడ్డి అంటే డెవలప్మెంట్. సురేష్ రెడ్డి అంటే ఏదో విమర్శలు చేసేవాడు, జబర్దస్త్ స్పీచ్లు కొడతాడు, ముందటోని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తాడు, లేకుంటే బాగా తీవ్రంగా విమర్శిస్తాడు, అటువంటిది కాదు. ఎందుకంటే రకరకాల రాజకీయ నాయకులకు ఒక్కొక్క బ్రాండింగ్ ఉంటుంది. నా బ్రాండింగ్ ఏమో డెవలప్మెంట్. తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసే మనిషి తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. సో ఆ డెవలప్మెంటల్ ఓరియంటెడ్గా నేను 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజల్ని ఆ వైపు, ఆ దిశలనే పెట్టాను. కాబట్టి వారికి ఒక నమ్మకం వచ్చేది. సురేష్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూర్చొని వారిని విశ్వాసంలో తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాడు. సురేష్ రెడ్డి ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ముఖ్యమంత్రి గారి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించుకోగలుగుతాము అనే నమ్మకం మా జిల్లా ప్రజలకు ఉంది. ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడ ఏదైనా అవసరం ఉంటే ఆ నమ్మకం నాపై ఉన్నది. ఆ నమ్మకం ప్రకారంగానే నడుస్తాననే ఒక వారికి విశ్వాసం తెలియజేశాను. 2014లో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. అంటే డబల్ బెడ్రూమ్ పేదవారికి, అంటే అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ హౌసెస్, దళితులకు 3 ఎకరాల భూమి, ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల కింద ఆ ప్రాజెక్టు నిర్మాణాలు, చెరువుల పూడికతీత పనులు, ఇక చెప్పుకుంటే చాలా పథకాలు ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా అవి నెరవేరు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, KG to PG వరకు ఎక్కడ ఉచిత విద్యను అందిస్తున్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం కూడా, రుణమాఫీ విషయంలో కూడా ఏవి కూడా సరిగ్గా నెరవేరలేదు అని ఇంత పెద్ద విమర్శలు చేస్తున్నారంట. ఇటీవల అంటే కేసీఆర్ గారికి గుడి కడుతున్న వారు ఉన్నారు ఈరోజు, అంటే కేసీఆర్ గారిని విమర్శిస్తున్న వారు ఉన్నారు. ఇటీవల తీసుకుంటే జగిత్యాల అనుకుంటాను, అక్కడ ఒక ఇంటి గోడకి రాశారనమాట, కేసీఆర్ గారు ఈ హామీలన్నీ విస్మరించారు కాబట్టి మా కుటుంబం మా పార్టీకి ఓటేయదంటూ ఒక గోడకు నీట్గా రాసి కింద పేర్లు కూడా రాసి పెట్టారు. ఇలాంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే మాకేమీ చేయలేదు కేసీఆర్ గారు, దళితుల్ని సీఎం చేస్తున్నాడు, చేయలేదు, 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకి ఎక్కడిచ్చారు, డబుల్ బెడ్రూమ్ హౌసులు, KG to PG ఇవన్నీ ఎక్కడ నెరవేరాయి, అసలు ఒక్క DSC కూడా ఇప్పటివరకు జరపకుండానే ఎన్నికలకు పోతున్నారు. ఇలా అన్ని అంశాల్లో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో మీరు TRSలోకి వెళ్ళడం అనేది TRS లాభం అంటారా, మీకు లాభం అంటారా? TRS వల్ల మీరు వెళ్ళడాన్ని ప్రజలకు లాభం అనుకుంటాను నేను. ఎందుకంటే మీరు చేసినవన్నీ కూడా విమర్శలు చెప్పారు. మీరు గోడపై రాశారు, ఇవి హామీలు కాలేదు కాబట్టి మా ఇంటికి రావద్దు అని అడిగారు. అదర్ సైడ్ చూస్తే కొన్ని ఊర్లే రాసి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా ఊరంతా కూడా TRSకే ప్రమాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాణాలు కూడా, అంటే ప్రజాస్వామ్యంలో ఈ ముందుగానే ప్రమాణాలు చేయించుకోవడం కరెక్ట్ అంటారా మీరు? ప్రజాస్వామ్య దేశంలో ఒక స్పీకర్గా చెప్పండి, మీరు స్పీకర్గా పనిచేశారు, మీకు చట్టం మీద తెలుసు, ప్రజాస్వామ్య విలువల మీద మీకు బాగా తెలుసు, ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలు ఎలా పనిచేస్తాయని తెలుసు. ఇలాంటి ఈ ప్రజాస్వామ్యము, ఈ పార్లమెంటరీ విధానంలో ఊర్లకు వెళ్ళి ముందుగానే వాళ్ళతో ప్రమాణాలు చేయించుకోవడము, మేము TRSకే ఓట్లు వేస్తాం ప్రమాణాలు చేయించుకోవడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు TRS అధికారంలో ఉంది కాబట్టి అయిపోయింది కదా అధికారం. లేదు, ప్రస్తుతం అధికార పార్టీ ఉంది కాబట్టి, అధికారంలో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఊర్లు TRSకి రాసిస్తుంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా, ఇది రాజ్యాంగ పద్ధతిలో ఉందా అని మీరు ప్రశ్న అడుగుతున్నారు. కరెక్టే, దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ ఈ వాతావరణము TRS పార్టీ జన్మించినప్పుడు కూడా వాతావరణం వచ్చేది. మా దగ్గర కొన్ని గ్రామాలు అప్పుడు TRSకి అధికారం లేదు, TRSకి బలం లేదు, TRSకి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆ టైంలో కూడా గ్రామాలు ఒక
కేసీఆర్ గారిపై నమ్మకంతో గ్రామాలు రాశాయి. స్థానిక జిల్లా పరిషత్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, మేము పూర్తిగా గ్రామం ఈ పార్టీకి ఓటేస్తుందని. అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఆ విమర్శలు రాలేవు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామము ఒక పార్టీకి వేయటం అనేది ఫోర్స్ఫుల్గా జరిగితే అది ఇట్ ఇస్ రాంగ్, జరగద్దు కూడా అట్లా. కానీ గ్రామాలు ఒక విశ్వాసంతో, ఒక కాన్ఫిడెన్స్తో మాకు అందించారు, రేపు అందియబోతున్నారు కాబట్టి మేము వీరంటనే ఉంటాము అని ఒక ఉత్సాహంగా వారు ముందుకు వస్తే, ఫ్రీ అండ్ ఫేర్గా వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు మీరు అన్నారు ఒక మంచి గోడపై రాశాడు, మా ఇంటికి రావద్దు, మీరు ఓటు అడగద్దు, 1 2 3 మీరు అమలు చేయలేదని. మరి దాన్ని కరెక్ట్ అంటారా? అది కూడా రాంగే మరి రాయటం. కానీ అది ఆయన అభిప్రాయం. నేను ఓటు వేయను టీఆర్ఎస్ పార్టీకి, నాకు ఇది చేయలేరని మీ మాట మీకెళ్ళి నాకు అర్థమైంది. అది ఓటు వేయ అనుకున్నప్పుడు అది వారి ఇష్టం. డెఫినెట్లీ ఆయన కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక మంచి ఓటు వేయనప్పుడు అది మంచిది, ఊరుకూరు ఓటేస్తామంటే అది మంచిది కాదనే వాదనను మాత్రం నేను అంగీకరించను. యాజ్ ఫార్ యాజ్ రెండుకి రెండు యునానిమస్గా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి. సో అల్టిమేట్లీ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఫైనల్గా వారి పాత్ర వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తారు. కావున మనకు ఎక్కడ కూడా ఎవరన్నా ఫోర్స్ఫుల్గా చేస్తున్నారనే మాటనే ఉండదు.